online class. CRT training. 500 plus MNC engaging with KL deemed to be university. నా పేరు బామనపల్లి ఆనందరావు. మాది తాండూరు మండలం, మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గం. మేము బారేపల్లి నివాసులం. కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు కేటాయిస్తూ పట్టాదారులైన 41A సర్వే నెంబర్ దత్తుమూర్తి దగ్గర, 45 సర్వే నెంబర్ డోకే లక్ష్మి దగ్గర తీసుకోవడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించింది. ఇది డిక్లరేషన్ నోటిఫికేషన్. అప్పుడున్న కలెక్టర్ గారు అది గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ ఆధ్వర్యంలోనే ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇది కూడా దత్తుమూర్తి గారి దగ్గర తీసుకున్నప్పుడు సేల్ అగ్రిమెంట్, గవర్నమెంట్కి ఇచ్చిన సేల్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. సేల్ అగ్రిమెంట్ అనంతరం వారికి 41 సర్వే నెంబర్ ఏలో 1 ఎకరం 43 సెంట్లు, ఆ భూమికి 1,21,550 రూపాయలు నష్టపరిహారం వచ్చింది. ఆయన చెక్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇవి 60 మంది లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇంటి స్థలాలు పొందిన 60 మంది లబ్ధిదారులకు సంబంధించిన లబ్ధి దాన్ని టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన అరాచకాలు, అప్పుడు టీఆర్ఎస్ ప్రెసిడెంట్, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ధరణి ద్వారా దీన్ని చేసుకోవడం జరిగింది. పట్టా తీసుకొని రైతు బంధు ఉండడం జరిగింది. సంబంధిత ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు దీన్ని ఒక్కసారి విచారణ జరిపి బాధ్యులకు న్యాయం చేయాలని మేము సంబంధిత అధికారులను, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు శ్రీనివాసు. తాండూరు మండల్ రేసిల్ గ్రామ పంచాయతీ బారేపల్లి. మాకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూములు కేటాయించింది. మా ఆర్థిక సాయం వల్ల కట్టుకోవడం కాలేదు. కాకపోయేసరికి ఆ భూములు అలాగే ఉండే మా పేరు మీద ఉన్నాయి. కాకపోతే ఇది సుబ్బా దత్తుమూర్తి దగ్గర తీసుకున్న భూములు, ప్లస్ ఇంకో ఆమె దగ్గర తీసుకున్న భూమి గవర్నమెంట్ కొనుగోలు చేసి మాకు భూములు ఇచ్చింది, పట్టాలు కూడా ఇచ్చేసింది. అయితే దానివల్ల మాకు ఆర్థిక సాయం లేక మేము కట్టలేకపోయాము. ఇళ్లకు స్థలాలు ఇస్తే దానివల్ల మళ్ళీ ఆయన పట్ట చేసుకొని బ్యాంకులలో లోన్ తీసుకొని దర్జాగా తిరుగుతుండు టీఆర్ఎస్ నాయకుడు సుబ్బా దత్తుమూర్తి గారు. మా భూములు మాకే ఇవ్వాలని మేము అందరినీ కోరుతున్నాం. అందరికీ నమస్కారము. నా పేరు లండగురు లక్ష్మి. మాకు పేదవాళ్ళకని భూములు ఇచ్చిండు దత్తుమూర్తి, కొనుగోలు చేసి దాన్ని అందరికీ పంచి ఇచ్చిండు. పంచిచ్చిన వలన మాకు వెళ్ళలేక మేము కొంతమంది భూములు కట్టకపోతే ఆ భూమిని మళ్ళా ఆయన తిరగబడి పట్టాలు చేసుకొని ఆ భూమిని ఆయన ఉంచుకొని మాకు ఇస్తలేడు. ఇప్పుడు ఇల్లు కట్టుకుందామంటే మాకు తలం చూపెడతలేడు. మరి ఆయన నేను ఇచ్చిన భూమి అని అంటాడు. అప్పుడు కొనుగోలు చేసుకొని ఆ భూమిని అందరితోని డబ్బులు తీసుకొని మాకు ఇచ్చేసినప్పుడు అయితే మా భూములు మాకు ఉండాలి కదా. మా భూములు మాకు ఇయ్యలేక ఇప్పుడు ఆయన పట్టాలు చేసుకున్నాడు. మాకు ఏమంటే ఇస్తలేడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.